ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జామ్ చెప్పే, పర్లేదు. ఏం చెప్పాలి? ఇప్పుడు ఏమైనా నువ్వు నా లవర్వా? ఐ లవ్ యూ చెప్పాలా నీకు? కాదమ్మా, నేను లవ్ చేయడానికి రాలేదు, లవ్ చేయించడానికి వచ్చాను. ఏమంటున్నావు చిట్టి? ఎస్, నన్ను దేవుడు భూమి మీదకి పంపడానికి రీజన్ ఏంటో తెలిసింది జామ్. నేను వాలంటైన్ని, ప్రేమికుల్ని కలపడానికి ఆ దేవుడు నన్ను తయారు చేసి పంపించాడు. వ్యాలంటైన్ వా? ప్రేమికుల్ని కలిపిన వాలంటైన్ అనే అతని పేరు మీదే ఈ వాలంటైన్స్ డే వచ్చింది. సో నేనే ఇక వాలంటైన్ని. సూపర్ చిట్టి, సూపర్. నువ్వు నేనేదో వీళ్ళిద్దరిని కలపాలనుకుంటే ఈ వెధ వచ్చాడేంటి? నిజంగా చిట్టి, కరెక్ట్ గా చెప్పావు. నువ్వు వాలంటైన్వే. హ, నన్ను చామంతిని కలపడానికే నువ్వు వచ్చావు. నేనే చామంతికి ట్రూ లవర్ని కదా చామంతి? నేను నిన్నెంతగా ప్రేమించానో నీకు చెప్పాను. నా ప్రేమని యాక్సెప్ట్ చేసి ఎస్ చెప్పావు కదా. చెప్పు చెప్పు చామంతి. అడిగితే చెప్పరేమో, ఉంటే చెప్తారేమో గుణగారు. ఆడపిల్లకి సిగ్గుంటుంది లేరా చిట్టి? ఎవరికైనా చెప్పిందా? లేదు కదా. పర్సనల్గా నాకు చెప్తుందిలే. ప్రేమ్, ప్రేమ్ ఆగు, ప్రేమ్, ప్రేమ్ ఆగు, ప్రేమ్. హ్యాపీ వాలంటైన్స్ డే చామంతి. తీసుకో. చూస్తావేంటి? తీసుకో చామంతి. ప్రేమంటే ప్రేమించిన అమ్మాయిని సాధించుకోవడం, వేరే వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని లాగేసుకోవడం కాదు. నాన్సెన్స్. ఏంట్రా చిట్టి వాగుతున్నావు? బలవంత ప్రేమలో బలం ఉండదు అంటున్నాను. మరబొమ్మకేం తెలుస్తుందిలే నా ప్రేమ. నా చామంతికే తెలుస్తుంది. నాలో తన మీద ఎంతుందో నా ప్రేమ. తీసుకో. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. గుణ, గుణ వదలమంటున్నానా? పట్టుకుంది వదలడానికి కాదు చామంతి. నీ చేతులు ఎంత కోమలంగా ఉన్నాయో. పనులు చేస్తే నీ చేతులు కందిపోతాయమ్మా. మన పెళ్ళయ్యాక, మన ఇంటికొచ్చాక నువ్వే పని చేయాల్సిన అవసరం లేదు. నిన్ను ఏ పని చేయనివ్వను. నన్ను చూసుకుంటే చాలు చామంతి. నా ఆలన పాలన, నా ముచ్చట తీరిస్తే చాలు. అదే నీ పని. సరేనా? వదలమంటున్నానా? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి చెప్తాను. పిలవండి సార్, దొంగ ఎవరో దొరుకుతారు. నీ దగ్గరే రాజమణిహారాన్ని దాచుకుని హర్ష ముందు నన్ను దొంగం చేయాలని చూస్తావే? అమ్మ అనే మమకారం కూడా లేకుండా భార్య మాటలే నమ్ముతావురా? ఎక్కడో అక్కడ దొరుకుతారు, నిన్ను వదల్నే.
అర్థమైందిగా నిన్ను అంత బంగారంలా చూసుకుంటానన్న మాట. ఓకేనా? గుణ, నమస్తే రమాదేవి గారు. ఈరోజు వాలంటైన్స్ డే కదా, చామంతిని బయటికి తీసుకెళ్దామని వచ్చానండి. ఓకే, గో హెడ్ గుణ. థ్యాంక్స్ అండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికో కాదండి, మా కాలేజ్లో వాలంటైన్స్ డే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. మా కాలేజే. వెళ్దామా చామంతి? నేను రాను. ఏ ఎందుకెళ్ళావు? ఇంట్లో చాలా పనులున్నాయి అమ్మగారు. చెయ్యడానికి పెద్ద పని మనిషి ఉంది కదా, నువ్వెళ్ళో. వెళ్ళవే, వినబడలేదా? ఇంకా గుడ్లు అప్పగించి కళ్ళేసుకుని అలా చూస్తావేంటి? వెళ్ళు. రా చామంతి. అలాంటి వాటికి నేను రాను. నాకిష్టం లేదు. అది కాదు చామంతి, వస్తుంది నాతోనే కదా. ఈవెంట్ చాలా బాగుంటుంది, మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. నీకు నచ్చుతుంది. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. చెప్తున్నాను కదా, నేను రాను. ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశావు, మర్చిపోయావా? ఇలా వెళ్తానని చేయలేదు కదమ్మగారు. ఏయ్, నీ అతి తెలివితేటల్ని నా దగ్గర చూపించుకో. పెళ్ళంటే ఏంటే? సంసారము ఉంటుంది, సరదాగా బయటికి తిరగడాలు ఉంటాయి, కాబోయే భర్త ముచ్చట్లు తీర్చడాలు ఉంటాయి. ఇంక పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళు. నువ్వింకేం ఆలోచించినా కార్యరూపం దాల్చదు చామంతి. నువ్విచ్చిన మాటకి ఇవన్నీ వర్తిస్తాయి. మాట మాట్లాడకుండా వెళ్ళు. పిలుస్తుంది నీ వుడ్బియే కదా. ఏం పర్వాలేదు, వెళ్ళు. రెడీ అయి రా చామంతి. అప్. దాన్ని బ్రతమాలడం ఏంటి గుణ? దాని పిల్లక మన చేతుల్లో ఉంది, బెదిరించి తీసుకెళ్ళక. ప్రతిసారి ఎందుకదే అని. దాని దగ్గర సాఫ్ట్గా ఉంటే కుదరదు గుణ. నేను సాఫ్టా?